కర్కాటక రాశి వారికి ఈ వారం ఆదాయం సమకూరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. రుణాలు సైతం తీర్చగలుగుతారు. మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. కొన్ని వివాదాలు ఓర్పుతో నేర్పుతో కూడా పరిష్కరించుకుంటారు. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి మంగళవారం చోరభయం, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. శనివారం కార్యసిద్ధి, ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం నెలకొంటుంది. పుష్యమి వారికి ఆదివారం ఆస్తిలాభ సూచనలు, కార్యసిద్ధి. బుధవారం ఈతి బాధలు, బంధు విరోధాలు ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. ఆశ్లేష వారికి సోమవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. వాహన యోగ సూచనలు. గురువారం వివాదాలు, అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి, కావున గురువారం కొంత జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు ఈ వారం సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారిని ప్రతి నిత్యం పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈ వారం మెరుగుపడుతుంది. సన్నిధుల సాయంతో పనులన్నీ కూడా ఈ వారం వీరు పూర్తి చేస్తారు. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి విషయాలు కూడా వీరికి పదే పదే గుర్తుకు వస్తాయి. పలుకుబడి కూడా ఈ వారం ఈ రాశి వారికి పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. కళాకారులకు మంచి ఆదరణ, గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక నక్షత్రపరంగా పరిశీలన చేస్తే మఖా వారికి ఆదివారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అందులో విజయం కలుగుతుంది. పరపతి కూడా వీరికి పెరుగుతుంది. బుధవారం అనుకోని ఖర్చులు, మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది కాబట్టి మఖా వారు బుధవారం కొంత జాగ్రత్త వహించాలి. పుబ్బా వారికి సోమవారం ఆస్తిలాభ సూచనలు, ఉద్యోగ యోగం. గురువారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. ఉత్తర 1వ పాదం వారికి మంగళవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. నూతన పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. శుక్రవారం వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం ఉత్తర 1వ పాదం వారు జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే సింహరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాన్ని ప్రతి నిత్యం ఆరాధించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో ఈ వారం వాటిని అన్నింటినీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పరిస్థితులు క్రమేపీ కూడా వీరికి అనుకూలిస్తాయి. ఇళ్ళు, వాహనాలు కొనాలి అని చెప్పి కొంతకాలంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు వరిస్తాయి. కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు మంగళవారం యత్న కార్యసిద్ధి, నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. శుక్రవారం వివాదాలు అధికమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చోర భయం కూడా వీరికి అధికంగా ఉంటుంది. హస్త వారికి బుధవారం ఆస్తిలాభ సూచనలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.